ఈ రోజు నుంచి వినాయక పందిరి పనులు స్టార్ట్ చేసాం మామ. మీరు అనుకోవచ్చు వీళ్ళేంట్రా దయ్యాలు సంసారం చేసే టైంలో చేస్తున్నారు అని. బట్ మా వాళ్ళు నైట్ పూట ఉదయించే సూర్యులు లాంటి వాళ్ళు. ఇక్కడ ఈ చిన్నపిల్లలు చాలా కష్టపడుతున్నాను మామ. దీనికోసం ఉన్న లైక్ వేసుకోండి. మాకు ప్రాబ్లం వచ్చింది మామ. ఇక్కడ వినాయక చవితి వస్తే చాలు మామ, మొత్తం తేమ అయిపోద్ది. మాకు ఇదే మామ ప్రాబ్లం. ఇక్కడ మా వాళ్ళు మొత్తం ఇసుక గురించి మాట్లాడుకుంటున్నారు మామ. వినాయక చవితి వస్తే మా వాళ్ళు చదవకపోయినా ఇంజనీర్ అయిపోతారు మామ. ఇక్కడ చూసినట్లయితే టేప్ పెట్టి మరీ కొలుస్తున్నారు చూడండి మామ. ఇక ఇదంతా అయిపోయాక ఇసుక బయలుదేరాం మామ అందరూ. ఇక్కడ పోయే వాళ్ళందరూ ఇళ్ళలో పనులు చేస్తారో లేదు తెలియదు మామ. ఇక్కడ మాత్రం బాగా పనులు చేస్తారు. ఎంత కాకపోయినా వినాయక చవితికి పనులు చేస్తే మనకేం కష్టం అనిపించదు మామ. ఇక్కడ ఈ గుండె మీద పేర్లు సరసమాడుతున్నట్లు ఉన్నాయి మామ. పిల్లలు బాగా పని చేస్తారు మా ఊర్లో. ఏందో మామ 1 వీక్ నుండి కుక్కలు ఎక్కువ అయిపోయాయి మా ఊర్లో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏందో అందరూ పిల్లల్లో ఉన్నారని మీరు అడగచ్చు మామ. యూత్ మొత్తం మా వాళ్ళందరూ బయటికి వెళ్ళారు మామ పనులు చేసేకి. మాటల్లో పడి ఇసుక కోసం సగం దూరం వచ్చేసాం మామ. నేను పార్ట్లుగా వీడియో పెడతాను మామ. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ. అలాగే మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి మామ. అలాగే లైక్ వేసుకోండి మామ. ఇక ఇసుక తవ్వడాలు కూడా స్టార్ట్ చేసేసారు మామ. ఇక్కడ కూడా మన వాళ్ళు ఏమాత్రం తగ్గకుండా బాగా పనిచేశారు మామ. కొంతమంది ట్రాక్టర్లో నిండి అందించుకోవడం, కొంతమంది పార్తో వేసేయడం, కింద ఉండేవాళ్ళు ట్రాక్టర్లో ఉండేవాళ్ళకి అందివ్వడం, అలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బాగా పనిచేసాం మామ. ఈసారి కొంతమంది పిల్లలకి రెస్ట్ ఇచ్చాం మామ. పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళు ఉంచారు మామ. అక్కడ నిలబడి ఉన్న అన్నయ్య మామ మన యూత్ లీడరు. మొత్తం లోడ్ ఎక్కిచ్చేసాం మామ. ఇంకంతా వెనక్కి వస్తున్నాం. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పందొంగలు ఉంటే కామెంట్ చేయండి మామ. మా వాళ్ళందరికీ చెమటలు గారిపి అరిసిపోయారు మామ. ఇంకా పొద్దున్నే లేసి ఇంకా చాలా పని ఉంది మామ. పందిరి వేయాలి, మొత్తం చాలా పని ఉంది మామ. ఇంకా అయిపోలేదు మామ మాకు పని. ఈ లోడ్ మొత్తం బొమ్మ పెట్టే దగ్గర దించాలి, కోడి తిరిగినట్లు జరగాలి మామ. ఇదే మామ నేను బొమ్మను ఎత్తుకొచ్చా ట్రాక్టర్. నేను అప్పుడే చెప్పా కదా మామ, వినాయక చవితి రోజు ఎంత కష్టపడ్డా కష్టం అనిపించదు. ఈ పిల్లలు చూడండి మామ ఎంత హ్యాపీగా అవుతున్నారు. ఇక పందిరి దగ్గరికి వచ్చేసాం మామ. రేపు పందిరి మొత్తం వేసేస్తారు మామ. మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అందరూ రెడీగా ఉండండి మామ. టైం రాత్రి 11 అవుతుంది మామ. పిల్లలు ఎంత టైం వరకు ఉన్నారంటే గ్రేట్ మామ. సరే మామ, టుమారో కలుద్దాం. బాయ్ మామ.